అదేంటో సండే వస్తే చాలు చికెన్ గుర్తొచ్చేస్తుంది. మినిమం 30 మినిట్స్ పడుతుంది తినడానికి. సరే కానీ కొన్ని అప్డేట్లు బజ్జులు ఉన్నాయి, చూసేయండి. అసలు స్పిరిట్కి హీరోయిన్గా దీపికా పడుకోనే అనుకున్నారు, కానీ కొన్ని డిఫరెన్సెస్ రావడంతో ఆమెను పక్కన పెట్టేసి తృప్తి దిమ్రిని అయితే తీసుకున్నారు. యాక్చువల్గా మూవీ షూటింగ్ ఫాస్ట్గా అవ్వడానికి ఇది ఒక టైప్ ఆఫ్ అడ్వాంటేజే. ఎందుకంటే సందీప్ డైరెక్షన్ ఎలా ఉంటుందో తృప్తికి ఒక ఐడియా ఉంది. సో మధ్యలో ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ చాలా తక్కువగా ఉంటాయి. ఏదైతే ఏం లేబా లక్కీ ఛాన్సే కొట్టేసింది పాప. బికాజ్ ఈ సినిమా ఓన్లీ పాన్ ఇండియా లెవెలే కాదు, జపనీస్, చైనీస్ అండ్ కొరియన్ లాంగ్వేజెస్లో కూడా రిలీజ్ అవుతుంది ఈ సినిమా. అండ్ ఇక్కడ కొరియన్ అంటున్నారు కాబట్టి మాక్సిమం డాన్లీయే యాంటగానిస్ట్ అయిండొచ్చు. ఇది కానీ కన్ఫర్మ్ అయితే ఫేస్ ఆఫ్ మాత్రం కింగ్ కాంగ్ గాడ్జిల్లా కొట్టుకున్నట్టే ఉంటుంది. అంటే కట్అవుట్స్, క్రేజ్ అలాంటిది. మరి విజయ్ సేతుపతి అండ్ రుక్మిణి వసంత్ యాక్ట్ చేసిన ఏస్ మూవీ రిలీజ్ అయింది. సినిమా అంతా బాగానే ఉంది, కానీ క్లైమాక్స్లో మాత్రం కొంచెం ఇన్కంప్లీట్గా అనిపించింది. సినిమా అంతా కూడా దొంగతనం, ఫన్, లవ్, గ్యాంబ్లింగ్ ఇవన్నీ ఉంటాయి. నార్మల్ మూవీనే కానీ చాలా బాగుంది. సో టైం ఉంటే ఖచ్చితంగా చూసేయండి. ఏపీజే అబ్దుల్ కలాం గారి బయోపిక్ రాబోతుంది. కలాం గారి లాగా ధనుష్ యాక్ట్ చేస్తున్నారు. అంతా బాగానే ఉంది, ఓకే. కానీ డైరెక్టర్ పేరింటేనే భయం వేస్తుంది. ఎవరో కదబ్బా, మనకు ఆదిపురుష్ అనే ఒక కళాకాండాన్ని ఇచ్చిన ఓం రౌత్. ఏం లేదబ్బా, అబ్దుల్ కలాం గారు మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా కదా, నాకు ఒక 100 మిజైల్ కావాలని చెప్పి బడ్జెట్ 1000 కోట్లు పెడతాడు. అండ్ ఎడిటర్గా చందు రాక్ స్టార్ని తీసుకుంటాడు. సరే కానీ హరిహర వీరమల్లు నుండి అసుర హననం అనే ఒక పాట వచ్చింది, విన్నారా? బాగుంది పాట అయితే, బాగా కొట్టాడు కీరవాణి. అండ్ సినిమా కూడా June 12 రిలీజ్ అవబోతుంది. ఒకటి చెప్తున్నాను, యాజ్ ఎ పవన్ కళ్యాణ్ ఫ్యాన్గా ఎప్పుడు ఇలా అనుకోలేదు. 95% సినిమా ఖచ్చితంగా ఎత్తిపోతుంది అనిపిస్తుంది. ఏదో కమిట్మెంట్ ఇచ్చాను, యాక్ట్ చేయాలి అన్నట్టుగా చేస్తున్నాడు. ఇది నా ఒపీనియన్, మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి చూద్దాం. మోహన్ లాల్ బర్త్డే అని చెప్పి రీసెంట్గా కన్నప్ప టీం ఒక చిన్న వీడియో వదిలింది. అసలు చూస్తేనే భలే నవ్వు వచ్చిందబ్బా. ఈ సినిమాకి గెటప్, కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఎవరు చూసుకుంటున్నారో మరి, దండం పెట్టాలి. ఒక విజన్ లేదు, పాడు లేదు, రీసెర్చ్ కూడా చేశారో లేదో మరి. ఇది నా ఒక్కడి ఒపీనియనే కాదబ్బా, ట్రోల్ చేసి పడేస్తున్నారు బయట అయితే. రవితేజ అండ్ కిషోర్ తిరుమల కలిసి ఒక సినిమా తీయబోతున్నారంట. ప్రెజెంట్ టైటిల్ వచ్చేసి అనార్కలి అని అనుకుంటున్నారు. అందులో హీరోయిన్గా కేతికా శర్మని తీసుకుంటున్నారు. ఏజ్ గ్యాప్ అని చెప్పి మళ్ళీ వేసుకుంటారేమో రవితేజని. May 30th కలేజా రిలీజ్ అవ్వబోతుంది. ఇది ఇలాంటి సినిమాలు రిలీజ్ అయితే రీజనబుల్గా ఉంటుంది. సూపర్ సినిమా అసలు, కానీ అప్పట్లో జనాలకు ఎక్కలేదు. అంతేకాకుండా రోబో ప్యూర్ డామినేషను, ఇంకోవైపు బృందావనం సినిమా కూడా కాంపిటీషన్కి వచ్చింది. సో ఇలాంటి సినిమాని థియేటర్లో మళ్ళీ ఎక్స్పీరియన్స్ అవ్వాలని చాలామంది అనుకుని ఉంటారు. యాక్చువల్గా చెప్పాలంటే మహేష్ బాబు చేసిన అన్ని సినిమాల్లో కంటే కూడా కలేజాలో సూపర్ ఉంటాడు. అండ్ కామెడీ టైమింగ్ కూడా వేరే లెవెల్ ఉంటుంది ఈ సినిమాలో. డిఫరెంట్ కాన్సెప్ట్ కూడా. ఇప్పుడు జస్ట్ పెద్దనే కాదు, రామ్ చరణ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ కూడా చాలా సాలిడ్గా ఉంది. డైరెక్టర్ ఎవరో కాదు, మన సుకుమార్. ప్రెజెంట్ స్క్రిప్ట్ని అయితే డెవలప్ చేస్తున్నారు. అండ్ షూటింగ్ అనౌన్స్మెంట్ కూడా త్వరలోనే రాబోతుంది. ఇప్పుడు TFI బానిసలందరికీ ఒక కొత్త రెస్పాన్సిబిలిటీ వచ్చింది. మనము ఇంకొకరిని పోషించాలన్నమాట. ఎవరో కాదు, ఘట్టమనేని జయకృష్ణ, అంటే మహేష్ బాబు ఫ్యామిలీ సైడ్ అనమాట. డైరెక్టర్ వచ్చేసి RX100 సినిమా తీశాడు కదా, అజయ్ భూపతి అతను అనమాట. అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇంకా రాలేదు కానీ రాబోతుంది అనమాట. సో ఫ్యాన్స్ అందరు రెడీగా ఉండాలి, ఎలా కొట్టుకోవాలి, ఎలా డబ్బులు ఖర్చు పెట్టాలి, ఇతని కోసం ఏమేం కోసుకోవాలి అని. సరే కానీ ఇది తెలుసా, అనగనగా సినిమా థియేటర్స్లో రిలీజ్ అవబోతుంది. నేను సినిమా అయితే చూశాను, చాలా అంటే చాలా బాగుంది. సుమంత్ యాక్టింగ్ అయితే పీక్స్. ప్రీ క్లైమాక్స్లో అయితే ఏడిపించేస్తాడు. స్టోరీ ఏం లేదు, సింపుల్. ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక చేంజ్ రావాలని చెప్పి ప్రయత్నిస్తుంటాడు హీరో. యాక్చువల్గా OTTలో కాబట్టి సూపర్ ఉంది అనిపించింది, కానీ థియేటర్స్లో ఎలా ఉంటుందో నేను చెప్పలేను. మన సైడ్ అక్కడ ఎంత పెద్ద హిట్ అందరికీ తెలిసిందే, కానీ నార్త్లో మాత్రం అంత లైక్ చేయలేదు. కానీ ఈసారి సీక్వెల్ మాత్రం పాన్ ఇండియా లెవెల్లోనే రిలీజ్ అవబోతుంది. అది కూడా దసరాకి, September 25th. ఓజీలో పవన్ కళ్యాణ్ షర్ట్ లేకుండా కనిపించబోతున్నాడు తెలుసా. యాక్చువల్గా పవన్ కళ్యాణ్కి గన్స్ అంటే చాలా ఇష్టం. అందుకే సుజిత్ యాక్షన్ సీక్వెన్సెస్లో గన్స్ వాడకం ఎక్కువ ఉండేలా చూశాడంట. ఓజీ ఓన్లీ తెలుగు ఆడియన్స్నే కాదు, హిందీ ఆడియన్స్ని కూడా ఇంప్రెస్ చేస్తుంది అని చెప్తున్నారు. పనులన్నీ కరెక్ట్గా జరిగితే సినిమా 25th September రిలీజ్ అవుతుంది, లేకుంటే మళ్ళీ పోస్ట్ పోనే. సరే కానీ తెలుసా, అల్లు అర్జున్ అట్లీ సినిమాలో 6 మంది హీరోయిన్లు అంట. వన్ ఆఫ్ ద హీరోయిన్స్ వచ్చేసి దీపికా పడుకోనే, స్పిరిట్లో అవుట్, ఇక్కడ ఇంకా మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్, భాగ్యశ్రీ బోర్సే, వీళ్ళందరి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. హీరోయిన్లేమో కానీ కాన్సెప్ట్ మీద ఒక చిన్న ఓవర్ వ్యూ ఇస్తే బాగుంటుంది. కానీ వీళ్ళు చేసేదంతా చూస్తుంటే ఒక ఫ్యూచరిస్టిక్ మూవీ అని క్లియర్గా తెలుస్తుంది. అందులో అల్లు అర్జున్ కూడా 3 roles చేయబోతున్నాడని అనుకుంటున్నారు. అందులో ఒకటి కంప్లీట్లీ యానిమేటెడ్ క్యారెక్టర్ అంట. చెప్పాలంటే ఇంట్రెస్టింగ్గా, కన్ఫ్యూజింగ్గా ఉంది. ఇదిదా హైలైట్ న్యూస్. జైలర్ 2లో బాలకృష్ణ కేమియో ఉండబోతుంది. కనిపించేది జస్ట్ 10 minutes, కానీ 22 crores డిమాండ్ చేశాడని చెప్తున్నారు. నిజానికి బాలకృష్ణకి ఇవ్వడం అనేది వర్తే. గట్టిగా లాగుతాడు కదా ఆడియన్స్ని. యాక్చువల్గా బాలకృష్ణని జైలర్ 1లోనే అనుకున్నారు, కానీ కొన్ని ఇష్యూస్ వల్ల కుదరలేదు. సో ఈసారి మాత్రం ఎంతమంది ఉన్నా సరే మనోడితే ప్యూర్ డామినేషన్. సరే కానీ లోకేష్ కనకరాజ్ తీస్తున్న కూలీలో నాగార్జున స్టైల్కి ఆడియన్స్ పిచ్చెక్కిపోతున్నారు. ఒక క్లాస్ గ్యాంగ్స్టర్లా ఉన్నాడబ్బా. అండ్ ఇంకో న్యూస్ ఏంటంటే మనోడు రెమ్యూనరేషన్కి బదులు తెలుగు రైట్స్ అడుగుతున్నాడంట. దట్ ఈజ్ నాగమామ. ఇది ఇలా ఉండాలి బిజినెస్ అంటే. సార్ మీరు ఎప్పుడన్నా ఖాళీగా ఉంటే చెప్పండి, వచ్చి బిజినెస్ టిప్స్ తెలుసుకుంటా. ఇంకా లాస్ట్ వీక్లో వచ్చిన పెద్ద టీజర్లు అంటే వార్ 2 అండ్ థగ్ లైఫ్. వార్ 2 అయితే కంప్లీట్గా డిసప్పాయింట్ చేసింది. ఎన్టీఆర్ని సరిగ్గా చూపించలేదని చెప్పి మెయిన్గా తెలుగు ఆడియన్స్ అయితే బాగా డిసప్పాయింట్ అయిపోయారు. అండ్ విజువల్స్ కూడా సరిగ్గా లేవు, క్లియర్గా VFX అని తెలిసిపోతుంది. ఇంకా థగ్ లైఫ్కి వస్తే తాత అయితే చెల్లరేగిపోయాడు.
టీజర్ అయితే చాలా బాగుంది, కానీ కమల్ హాసన్ రొమాన్స్ చూసి ఆడియన్స్ గట్టిగా వేసుకుంటున్నారు. నీకు ఆ హీరోయిన్స్కి ఏజ్ గ్యాప్ 30 years ఉంది, ఆల్మోస్ట్ నీ కూతురు ఏజ్ వాళ్ళతో రొమాన్స్ చేస్తున్నావు అని గట్టిగా అంటున్నారు అనమాట. ఇంకా సినిమాలు కాబట్టి ఇవన్నీ మామూలేలే. ఇంకోటి భైరవం ట్రైలర్ మర్చిపోయాను. సినిమా అయితే కొంచెం మంచి హైప్ ఎక్స్పెక్టేషన్స్తోనే వస్తుంది, ఎందుకంటే మెయిన్గా మంచు మనోజ్ ఉన్నాడని. అండ్ ఇంకోటి ఏంటంటే అతను సినిమాలు చేసి 9 years అయింది. అండ్ ఈ సినిమాకి ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే మంచు ఫ్యామిలీలో జరిగిన గొడవలు. సో ఇవన్నీ కలిపి సినిమాకి ఒక స్ట్రాంగ్ పిల్లర్ లాగా అయిపోయాయి. ఇదండి ఈ రోజుకి అప్డేట్లు, బజ్జులు. యాక్చువల్గా చాలానే మిస్ అయ్యానులే, కానీ ఇంపార్టెంట్ అనిపించినవి మాత్రమే చెప్పాను. ఇంకా ఏమైనా ఉంటే కమెంట్ చేయండి. అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఉంటా మరి, టాటా బాయ్, హ్యావ్ ఎ గుడ్ డే, టేక్ కేర్.